సర్కార్ చేస్తున్న సక్కగలేని పనుల మీద ఫైటింగ్ చేసుట్లా హరీష్ రావు మస్తు సీరియస్గా ఉంటాడు. మైకు పట్టిండంటే దడదడలాడిస్తాడు. ప్రజలకు నష్టం జరుగుతున్నదంటే కోపం మెల్లగక్కుతాడు. ఆగు, అసొంటి హరీష్ రావు సారు ఉచిత బస్ పథకం మీద జోకులేసిండు. అదెందుకు చూద్దాం పాండ్రి మళ్ళా. ఏది నువ్వు చేసిన పని బస్ ఒకటి పెట్టినాడు, గదొకటే ఇక గది తప్పేమి లేదు. అందులో కూడా పంచాయతీలే ఇక. ఇన్నరా బస్సులల్ల బాధలాట షిగల్ పట్టుకొని కొట్టుకునుడు ముచ్చట చెప్పే వరకు ముందున్న ఆడోళ్లే కాదు హరీష్ రావు వెనుకకున్న మొగోళ్ళు కూడా భల్లున నవ్విండ్రు. ఏం పొడుగు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి ఏదైనా చక్కగా చేసిండా అని ఒక్కొక్కటి చెప్పిండు. ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా? ఏ ఒక్కటి నువ్వు అమలు చేసినావు ఇప్పటిదాకా? మహిళలకు మహాలక్ష్మి 2500 అంటివి ఇవ్వకపోతివి, ముసలోళ్ళకు 4000 పింఛనంటివి రాకపాయే, రైతులకు రుణమాఫీ అంటివి సగం కూడా కాకపాయే. ఏది నువ్వు చేసిన పని? కోరి తెచ్చుకున్న మొగుడు కొరివిదయ్యమై పట్టిండన్నట్టు ఏ ఒక్కటి సక్కగా చేస్తలేడు రేవంత్ రెడ్డి. జనానికి మేలు చేసుడు అటుంచితే కీడైతే చేయొద్దు కదా. కానీ కొంతమంది రైతులను ఎట్లా ఇబ్బంది పాలు చేస్తున్నాడో చెప్పిండు. నేను ఓట్లేసి గెలిపిస్తే మా నెత్తి మీద డంప్ యార్డ్ పెడతావా? సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల అనే ఊర్లే డంప్ యార్డ్ పెడుతున్నదట సర్కారు. అంటే పట్నంలో వెళ్లే చెత్త మొత్తం ఆడ కుప్ప పోస్తారట. ఆగో, అట్లా చేస్తే మా ఊర్లో ఆగమైతే అని అక్కడ పబ్లిక్ చాలా దినాల సంది లొల్లి చేస్తుర్రు. జనం బాధలల్లా పాలు పంచుకునేటోడా హరీష్ రావు. అందుకే ఆపదున్నది అనగానే అక్కడికి పోయి గిట్లా మాట్లాడిండు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిదో అనుకున్నారు గాని అదేంటిదో చెప్పిండు హరీష్ రావు. ఏంది పోలీసు ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటావు? వెనకట ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిందట. ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నది గుమ్మడిదల. 1000 పోలీసు వాళ్ళ, 2000 పోలీసు వాళ్ళ, ఊళ్ళే మంది ఎందరు ఉన్నారో పోలీసు వాళ్ళకి అంతమందిని పెట్టిండ్రు. ఏం పద్ధతి ఇది? అంటే నువ్వు పోలీసులను పెట్టి భయపట్టిస్తా అనుకుంటున్నావా? ఇదేమన్నా ఎమర్జెన్సీ రాజ్యమా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యమా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతమంది పోలీసులను పెట్టి సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న ఇందిరమ్మ రాజ్యం ఇదే. కాకపోతే మనం ఇంకేదో అనుకున్నాం. ఆయన క్లారిటీగానే ఉన్నాడు. మనమే ఎక్కువ ఊహించుకొని ఓట్లేసి గెలిపించినాం అన్నట్టు మాట్లాడిండు. గుమ్మడిదల ఊరు జనానికి అండగుంటా, రేపు అసెంబ్లీలో కూడా కొట్లాడతా అని భరోసా ఇచ్చిండు. అంతేకాదు ఎన్నికలప్పుడు ఇచ్చిన జనం చేయాల్సిన పనిని మర్చిపోవద్దని చెప్పిండు. మరి ఇంతగానం పోరాటం చేస్తున్న డంప్ యార్డ్ ఈయన్నే పెట్టాలి అని సర్కారు ఎందుకు పంతానికి పోతున్నదో ఏమో అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా.